వచ్చి కూర్చోండి. ఆడోళ్ళు ముందు కూర్చుని మగోళ్ళు తర్వాత కూర్చోండి. రండి రండి రండి. ఎవడాకుల్లో ఆడు తినండి. పక్కోడాకులు తింటే చంపేస్తాను. మొన్నగా పెళ్లి భోజనం పెట్టారు, మళ్ళీ ఏంటి విశేషం? కోడల గారిగా నీళ్ళు వేసుకున్నారేటి? అంత డీప్ డీటెయిల్స్ అవసరం ఏంట్రా నీకు? కోప్పడకరా, వండాలు ఎందుకు ఎడుతున్నారో అడిగి తెలుసుకుంటున్నాం. మొన్న అచ్చిబాబు గారు కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు అమ్మగారు నీలాంటి బేవర్స్ గారు అందరికీ అన్నదానం చేస్తాను మొక్కున్నారంట. తినేళ్ళు. ఇదిగో నన్ను బేవార్స్ గార్డెన్ చీప్ గా మాట్లాడేవంటే వన్నం తినేసి వెళ్ళిపోతాను అంతే. బాబు భోజనాలు రెడీ అయిపోయినాయా? అయిపోయినాయండి. అంతా రెడీ చేసుకుని మీకోసమే చూస్తున్నామండి. ఐటమ్స్ ఏంటి? చికెన్, మటన్, చేప, రొయ్య. పీతలు లేవా? నత్తలు మెత్తలు కూడా ఉన్నాయి సార్. అర్రే మందు తెచ్చుకుని ఉండాల్సింది. అది కూడా అరేంజ్ చేశాం సార్. అయితే మందు ముందు ఇచ్చాను. కోర్త కోమాలోకి వెళ్ళిపోతారు నా సన్నల్లారా. ఊళ్ళో ఏమైనా ఫంక్షన్ జరిగితే చాలరా, పెద్ద మనుషులు కంటే ముందు వచ్చేస్తారు మీరు. రాకపోతే ఫంక్షన్ అందమే ఉంటదండి. 7 సేర్లే కానీ ఊళ్ళో అంతా తినేసాక పెడతాం. ఎళ్ళ మూల కూర్చోండి. వెళ్ళండి. ఎందుకు పాపం వాళ్ళని ఆపడం? ఆ పక్కన కూర్చోపెట్టి వాళ్ళకు కూడా పెట్టేయండి. ముందు తింటే మిగతా వాళ్ళు మిగలదమ్మా. ఇన్విటేషన్ చెప్పాలంటారా మీకు? వెళ్ళండి వెళ్ళండి. నాన్న ముందు నీ చేత్తో వడ్డించు. తిను తిను తిను. అల్లుడు, మనం నువ్వు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళా? అమ్మ కొట్టింది, కోపం వచ్చింది, లారీ ఎక్కాను, తుర్రమని వెళ్ళిపోయింది. అదే విజయవాడ వెళ్ళుంటది. మరి అప్పుడు నీకు ఆకలే లేదమ్మా? బాగేసింది. ఒక అతన్ని అడిగాను, పెడతాను రా అని హాస్పిటల్ తీసుకెళ్లి నా పొట్ట కోయించి పాలు రొట్టె ఇచ్చాడు. అంటే నీకు పిల్లలు పట్టకుండా కుటుంబం ఎంత ఆపరేషన్ చేయించారన్నమాట. కొంప మునిగింది. అమ్మా చెల్లమా, ఘోరం జరిగిపోయింది. మన అచ్చిబాబుకి ఎవరో పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించారంట. ఏమిటన్నయ్యా నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. మీ అబ్బాయికి వ్యాసెక్టమీ ఆపరేషన్ జరిగింది. పాపం ఎవరో డబ్బు కోసం కక్కుర్తుపడి ఆపరేషన్ చేయించుంటారు దరిద్రులు. ఒకప్పుడు డబ్బు కోసం దోపిడీలు దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు ఆస్తుల కోసం అయిన వాళ్లే ఆపరేషన్లు చేస్తున్నారు. అమాయకులారా, బీ కేర్ఫుల్. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారట, టీవీలో చెబుతున్నారు. పాపం అచ్చిబాబుకి జీవితంలో తండ్రి అయ్యే ఛాన్స్ లేదు. దేనికైనా యోగం ఉండాలి. మరే కొందరుంటారు కాలు పెడితే అంతే. మీకు 25 మంది పిల్లలు ఉన్నట్టు మాట్లాడకండి. మాకేం పుట్టక కాదు, మేమే వద్దని ఆపుకుంటున్నాం. మాకొక్కరు చాలని సరిపెట్టుకున్నాం. మా అమ్మాయి తప్పు అన్నట్టు మాట్లాడతారేంటమ్మా? పాపం అదేం చేసింది? పిచ్చివాడైనా ఏదో ఒకరోజు మామూలు మనిషిగా మారుతాడని నమ్మకంతోనే కదా మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేశాం. కానీ జీవితాంతం తన్ని కొట్టాలిగా మార్చేశాడు కదమ్మా మీ అబ్బాయి. ఎవరినని ఏం లాభం మాణిక్యం? తప్పు మనం చేశాం, శిక్ష ఇది అనుభవిస్తోంది. అమ్మా నాకు ట్రాన్స్ఫర్ అయింది. రేపే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అప్పగింతల రోజున మీరు ఒక మాట అన్నారు, నాకు కూతురైనా కోడలైనా గాయత్రి అని. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూడకపోయినా పర్వాలేదు, కానీ జీవితాంతం అది కన్నీళ్లతో బతికేలే మాత్రం చేయకండి. అమ్మా ఏమైందమ్మా? నా పట్టు కోసేసారనా? నాకు ఇప్పుడు నొప్పి లేదమ్మా, తగ్గిపోయింది. గాయత్రి, అమ్మని అడగదని చెప్పు గాయత్రి. సుబ్బు, ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? అవును, నా పాపేది? పొట్టలో ఉందా? అమ్మా గాయత్రి, ఏంటత్తయ్య? నీ బట్టలు సామాన్లు సర్దుకో. దేనికి? ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ 3 నిద్రలు చేస్తే మన కోరికలన్నీ తీరుస్తుందట ఆ దేవత. రేపే బయలుదేరి వెళ్దాం. అన్ని సర్ది పెట్టుకో. మనసులో కోరికలు దేవతలు తీరుస్తారనుకుంటే ఈ పిల్లం కొడుతులు ఇసిపోవాలని
చెల్లమ్మ తొందరగా చచ్చిపోవాలని మనం కోరుకుందాం పదండి. నీకు ఇలాంటి ఆలోచనలు భలే వస్తాయన్నయ్య. సుబ్రహ్మణ్యం, నువ్వు ఇక్కడే ఉండవు. రామ్మా. అమ్మా గాయత్రి, మెళ్ళో ఆ తాళి తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. తాళి తీయడం ఏంటత్తయ్య? అది ఇక్కడ ఆచారం. తీ. అమ్మ చెప్పిందిగా తీ. తీయమ్మా. చెప్తుంటే తీవే తీ. వదులు. వదలబెట్టండి. వదలబెట్టుంటే. అమ్మా తీసేస్తాను. మంచి పని చేసావు నాన్న. శివాజీ, తను ఇక్కడికి వచ్చాడేమిటాను కంగారు పడుతున్నావా? నేనే రమ్మన్నాను. మీరు ప్రేమించుకున్న విషయం తెలియక మిమ్మల్ని విడదీశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు. నా కొడుకుతో పెళ్ళయింది, కానీ నువ్వుగానే ఉన్నావు. వాడితో మా వంశం ముగిసిపోతుందని తెలిసిపోయింది. ఇంకా నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే నా కోడలు అనిపించుకోగలవు, కానీ ఎప్పటికీ తల్లి మాత్రం కాలేదు. ఆడదానికి మాతృత్వం అనేది ఒక వరం. నా కొడుకు వల్ల అది నీకు శాపంగా మారింది. అందుకే శివాజీతో నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. జరిగింది శివాజీకి చెప్పాను. మంచి మనసుతో నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తను ఒప్పుకుంటే మాత్రం నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? నీ తల్లి లాంటిదాన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాట కాదనకమ్మా. శివాజీ, ఆ తాళి తీసుకుని అమ్మ మెళ్ళలో కట్టు బాబు. కట్టు. వద్దతయ్య, నా మాట వినండి. నాకు న్యాయం చేయడం కోసం ఆయన జీవితం అన్యాయం చేయకండి. నా కొడుకు జీవితం కోసం కన్న తల్లిగా నీకన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. నా మాట విని కట్టించుకోమ్మా. అమ్మ ఎన్నిసార్లు చెప్తుంది కదా కట్టించుకో. నేను కట్ట మాట్లాడకుండా కట్టించుకున్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే కట్టించుకోవాలి. నువ్వు కట్టు. ఆగాగు. తాళి కట్టేటప్పుడు జడ ఎత్తి పట్టుకోవాలి. నా పెళ్ళప్పుడు చూసా, నేను ఎత్తి పట్టుకుంటా, నువ్వు కట్టు. ఇంకా ఆపే. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్తిల్లండి. వర్దిల్లండి. ఇందులో మీకు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి. బయలుదేరండి. బయలుదేరండి. ఇదిగో నీ బ్యాగ్ మర్చిపోయావు. అచ్చిబాబు, ఎక్కడున్నావురా బాబు? లాడెన్ కోసం బుస్సుని ఎదుగుతున్నాడు. 2 ఏళ్ళ నుంచి నీ కోసం ఎదుగుతున్నాను. కనపడవా? ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ.
మీ ఆయన చిచ్చి ఇది మా ఆవిడేటి హ, చూడు నా అమూల్యమైన ఓటు ఇతనికి వేసి గెలిపించాలి అంతేనా ఓటుకి ఎంత ఇస్తావు అయ్య బాబోయ్ ఈడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదయ్యా బాబు ఓటుకు నోటు ఫుల్ బాటిల్ ఇస్తానికి ఓహో కార్పొరేషన్ ఎలక్షన్లా అయితే ఓ చీరా చిప్లిక్కర్ ఇప్పించు సొల్లాప్ మ్యాటర్ చూడ ఈ ఫోటోలో వ్యక్తి పేరు అచ్చిబాబు వయసు 25 సంవత్సరాలు తప్పిపోయాడు ఆచూకీ తెలిస్తే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి మరంత మ్యాటర్ ఉంటే పుసుక్కుని ఎలక్షన్ అనేసేవేంట్రా సారీ సారీ ఎవడ కావాలి కానీ మా ఆవిడైనా కనిపించాడా లేదు కనిపిస్తే ఫోన్ కొట్టు నా దగ్గర ఫోన్ కూడా లేదు దీని దగ్గర తీసుకోట ఏమిస్తారు కోట్లకు వారసుడయ్యా బహుమతి కూడా ఆరెంజ్ లోనే ఉంటది అయితే ఇంకో 4 పాంప్లెంట్స్ ఇవ్వండి మా ఆవిడకి మా పిల్లలకు కూడా ఇచ్చి ఎత్తిస్తాను 100 ఇస్తాను ఈ టైప్ వాళ్ళకి కూడా ఇచ్చేయి వద్దు వాటా అడుగుతారు ఈడు వాటం చూసి వాటా కూడా అడుగుతారా మేడం ఏంటి చందన బ్రదర్స్ డిస్కౌంట్ ఇస్తున్నారా? కాదు బొమ్మనా బ్రదర్స్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారంట తెచ్చుగా గజరారే గజరారే తెరే కాలే కాలే గజరారే గజరారే గజరారే. మల్లీశ్వర్ దగ్గర వచ్చిన టిప్పులతో టిప్స్ సుల్తాన్లా బతికేవారు ఇదేంట్రా వైజాగ్ వచ్చి పార్క్ లో రాయెక్కారు మల్లీశ్వర్ దగ్గర ఉండేటప్పుడు మా లైఫ్ 3 వాగింపులు 6 చదివింపులాగా ఉండేది. నువ్వు ఏ రోజైతే దాన్ని లేపుకుపోయావో ఆ రోజే మా నోట్లో మట్టి పడిందిరా ఎదవా. అజ్జి బాబోయ్ నేను దాన్ని లేపుపోవడం ఏంట్రా అదేనా పెద్ద రిలయన్స్ ఫ్రెష్ నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అది కనిపించట్లేదు. అది నీతోనే జెండా ఎత్తేసిందని మన మండలం మొత్తం సెల్ ఫోన్ ఎక్కువ వస్తుంది. వారిని చివరికి నన్ను కూడా సెక్స్ క్యామ్లు ఇరికించారనమాట. పంపదీసి దాన్ని ఏ ఎంపీ గారు పెళ్ళము అని చెప్పి దొంగ పాస్పోర్ట్ ఇప్పించి ఫారెన్ గాని పంపించి చెవేటి. ఒరే నీ అమ్మ నాన్న తమిళమ్మాయి ఎగిరితేనంటే డోలు కాదురా డొక్క సిరిగిపోద్ది. నేను అచ్చిబాబుని ఎత్తికే పవిత్రమైన పనిలో దేశం మీద పడి తిరుగుతున్నాను. మీకు ఎక్కడైనా కనిపించాడా? లేదు. కనిపిస్తే ఈ నెంబర్ కు ఫోన్ కొట్టండి. అలాగే. బతికుంటే మళ్ళీ కలుద్దాం. మీరు సాంగ్ వేసుకోండి రా. ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః. బాబు పాపకి పేరేమైనా అనుకున్నారా? అనుకున్నామండి. రాజేశ్వరి అమ్మవారి పేరు ఆవిడే లేకపోతే మేమింత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు. ఈ పాప మాకు ఉండేది కాదు. రాజపాల గోత్రోద్భవాయాః రాజేశ్వరీ నామధేయాయాః. పడుకో డా కూర్చో. ఏమైంది? తను అచ్చిబాబు కదూ? అచ్చిబాబు ఎంగిలాక తింటున్నాడు. అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు? వాళ్ళ అమ్మగారు ఏదైనా కోపడితే పారిపోయి వచ్చేసి ఉంటాడు. అచ్చిబాబు అచ్చిబాబు మమ్మల్ని గుర్తుపట్టలేదా? నువ్వు గాయత్రి కదూ? నువ్వు నాకు గుర్తించావు కదూ? అవును. మీరు నాకు బాగా తెలుసు. చిచి అయ్యో లే తినద్దు. నేను తింటాను, నాకు ఆకలి వస్తుంది. నా మాట విను. నీకు మంచి అన్నం నేను పెడతాను రా. ఇంటికి వెళ్దాం. గుడ్డు కూడా పెడతావా? పెడతాను రా. పద లే ముందు పద. అచ్చిబాబు ముందు తల స్నానం చేయి. నాకు రాదుగా. ఓన్లే నేను చేయిస్తాను. నువ్వు వద్దు. ఏ? గాయత్రిని చేయించమను. గాయత్రి
ఏంటి? అచ్చిబాబుకి స్నానం ఒకటి చేయించు. నేనా? పర్లేదు, చేయించు. అప్పుడు చేయించావుగా రా. చేయకుండా వెళ్ళిపోతావే. ఏది? ఇది. నేనిప్పుడు నీకు చేయకూడదు. అప్పుడు చేసేదానుగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏమైంది? ఇది చూడు, అది చేయనంటుంది. ఏదో చేయమంటున్నాడుగా, చెయ్యి. చెయ్యి. ఇదిగో బట్టలు. కొత్త బట్టలు నాకేనా? నీకే. నిజంగా నాకేనా? గిల్లావు అయితే నాకే. గాయత్రి గాయత్రి, ఈ కొత్త బట్టలు నేను ఎలా ఉన్నాను? బంగారు కొండలా ఉన్నావు. అచ్చిబాబు కూర్చో. అయ్ గుడ్డు. నాకు చాలు, నువ్వు తిను. నాకుంది, నువ్వు తిను. నువ్వు కూడా మా అమ్మలో చాలా మంచిదానివి. అయ్యయ్యో, లేదు నాన్న, లేదు నాన్న. ఈ హడావిడిలో పడి నీకు పాలు పెట్టడం మర్చిపోయాను. కడుపు నిండా తినేసాను. ఇలా ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. ఇక నుంచి రోజు తింది కానీ చేయగడుకు. దీంతో తుడుచుకో. ఈ పాప నా పాపే కదా. మన పెళ్ళప్పుడు అమ్మ చెప్పింది కదా, నీ పొట్టలోంచి పాప వస్తుందని. నువ్వు కూడా చెప్పావు కొన్నాళ్ళు పోయేకి వస్తుందని. వచ్చేసిందా? అవును, ఆ పాపే. అయితే నా పాప నాకు ఇచ్చే. ఇంచక్క నేను రోజు తప్ప ఆడుకుంటా. చూసావా వీధి విచిత్రం. అమ్మ పేరు పెడితే తల్లిలా గుండెలో దాచుకుంటాడు. చిచ్చి, నీ పేలేంతమ్మా? అచ్చిబాబు, ఈ ఊరెలా వచ్చావు? లారీ ఎక్కి, రైలు ఎక్కి, నడుచుకుంటూ వచ్చేసా. లారీ ఎందుకు ఎక్కావు? సుబ్రహ్మణ్యం పారిపోమన్నాడుగా. సుబ్రహ్మణ్యం ఎందుకు పారిపోమన్నాడు? మరి నువ్వు అలా పారిపోయి వచ్చేస్తే అమ్మ బెంగ పెట్టుకోదు? అమ్మ లేదుగా. అమ్మ లేకపోవడం ఏంటి? ఏమైంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర కంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారమ్మా. తీర్థయాత్రలకైతే ఒక్కడిని వదిలేసి ఎందుకు వెళ్తారు? అరగంట కూడా తన్ని విడిచిపెట్టి ఉండలేరు ఆవిడ. అమ్మని చూస్తారా? అమ్మ లేదన్నావుగా. నా దగ్గర ఉందిగా, ఇదిగో పట్టుకో. ఇదిగో అమ్మ ఇందులో ఉంది, నాకు ఇచ్చే. ఈ కెసెట్ ఏంటి? పెట్టి చూద్దాం. గాయత్రి నేనే ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, నువ్వు సెకండ్ పెళ్లి చేసుకున్నావు. నేనే ఫస్ట్ వచ్చి. అదిగో అమ్మా, అదిగో అమ్మా. కట్టేసావే, నాకు అమ్మని చూపించు, అమ్మని చూపించు, అమ్మని చూపించు. నేను చూపిస్తాను. గాయత్రి, చిన్నపిల్ల ఏమిటిది? ఇప్పుడు ఏమైందని? ఊరుకో. తను చెప్పేది ఏది అర్థం కావటం లేదు. అసలు ఊరు ఎందుకు వచ్చాడో, అక్కడ ఆవిడ ఎలా ఉన్నారో, ఎంత కంగారు పడుతున్నారో చూడు. నువ్వు తను బాధ పెట్టకుండా చూసుకో, నేను తెలుసుకొస్తాను. అచ్చిబాబు, నీ కోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేసాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు, ఏంటి నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకువేల. అజ్జి బాబు, అరకొచ్చానా? ఊరే అచ్చి బాబు, దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడం. ఆకలి దంచేస్తుంది. కడుపులో ఏమన్నా పడితే కానీ బండి ముందుకు కదలదు. ఏమండి ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయ్యా, అదిగో హోటల్. బాబు ఎవరండి ఇక్కడ? ఒరే నువ్వేనా బేరర్వే? నువ్వు అమ్ముతున్నావా తింటున్నావా? ఓర్ నా సర్వర్ సుందరం, బేరర్లు ఎదురుగుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి. ఇలా కస్టమర్ల పక్క వచ్చి కూర్చోకూడదమ్మా. ఓరి నా అందాలు రాముడు, నేను బేరర్ని కాదు కస్టమర్ని. మరి ఇక్కడ బేరర్ ఎవరండి? నేనే ద్వారా బేరర్ కమ్ ప్రొపరేటర్ని. తిత్తి నింపుకోవడానికి ఏమంటారు? తిత్తి అంటే లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ. మరి జురుకోవడానికి ఓ లీటర్ వాటర్. నీకేమంటావు చిన్నదరా? 2 ప్లేట్ పూరి, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ చపాతి. అంతా అయిపోయిన తర్వాత లీటర్ పాలు, లీటర్ హార్లిక్స్. బాబు నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు ఖాళీ. వేరే ఊరు వెళ్తా. నేను ఈ ప్లేట్ ఇడ్లీ తినే లోపు నువ్వు ఫుడ్ మేళ అంతా లాగించావా? ఇంకా నేను చోట్లకి వెళ్తే తినాలి, అందుకే తక్కువ తిన్నాను. బాయ్ బాయ్. బాబు ధర బిల్లు. ఇదేంటి ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలా? మీ ఇడ్లీ 5 రూపాయలే. ఆ బుడ్డోడు బిల్లు మీ బాబు ఇస్తాడా? ఆడు బాబు ఇస్తాడు. ఆడు బాబు నువ్వే కదా. అయ్యి బాబోయ్, అమ్మ తోడు. వాళ్ళ అమ్మ ఎలా ఉంటది కూడా నాకు తెలియదురా. నాటకాలు వద్దు. ఏదో డబ్బు కోసం కొడుకును కొడుకు కాదంటావు. ఇదిగో లావుగా ఉన్నాను కదా నాకు పుట్టేయడం అనుకున్నాము. ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే అక్కడ గాలి ఉంది, అక్కడ గాలి ఉంది, నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? అంటే పక్క వచ్చి కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా? ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు పక్క వచ్చి కూర్చున్నాను, ఈవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా? ఏమండే నీ కంటికి నేను ఏ గొట్టం గడి పడితే ఆ గొట్టం గడితో సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఓ రేంజ్ ఉండాలి. ఇది ఎవరితో మల్లీశ్వరి కంటే ముద్దరులాగా ఉంది. అంటే నాకేం తెలుసు. ఇదిగో ఆ 650కి ఇంకో 150 వేసి ఇవ్వు. యా టిప్పా కాదు, ఇప్పుడే ఆ బుడ్డోడు పార్సల్ కట్టించుకెళ్ళాడు. ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ కట్టిపోయాడా? ఈడెవడో నాకు మామూలుగా వేయలేదు. ఆ దొర ఇప్పుడు ఇలా బిల్లు అయ్యి కడతాలు కాకుండా పిన్ రుప్పటాలో టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? ఇది ఏజెన్సీ కదా, అలాంటి ఏం ఉండవు. మరి ఇంకెలాంటివి ఉంటాయండి? అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంధం చెట్లు, టేకు చెట్లు కొట్టుకు రావాలి. ఇంకా నయ్యం ఏనుగు దంతాలో పులి శరమాల ట్రమ్మలేదు. లైఫ్ స్పాయిల్ అయిపోయింది. తీసుకో. ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. నాన్న వెళ్ళిపోయాడా? ఏమన్నా తెలిసిందా? లేదు గాయత్రి, మామయ్యకి ఫోన్ చేశాను. ఆయన ఏదో ఊరెళ్ళారంట. పోనీ ఇంకెవరికైనా చేద్దామంటే మన గురించి తెలుస్తుందేమని భయపడి చేయలేదు. అచ్చిబాబు ఏం చేస్తున్నాడు? అడుగో పాపను ఆడిస్తున్నాడు. దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. అచ్చిబాబు ఆ బొజ్జుంది, గట్టిగా మాట్లాడుకో. ఇదేంటో అస్తు మాట పడుకుంటుంది, నువ్వు బోర్ కొట్టేస్తుంది. పోనీ టీవీ చూడు. అమ్మంచి పెడతావా? అలాగే పద. నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీ బట్టలు మార్చుకోస్తా. అయ్యో అదేంటమ్మా, ఏమైంది? జారిపోయింది. తడి కూడా తెచ్చుతోడు. అలాగే అమ్మగారు. అదేంటి అమ్మని తీసేస్తున్నావు? మా అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏమిటి చేస్తున్నా పని? అన్నీ మర్చిపోయి హాయిగా బతుకుతున్నాం. దీనివల్ల మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే మతి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు ఏమైందని? ఈ ఊళ్ళో మనం గౌరవంగా బతుకుతున్నాం. ఎవరైనా ఆ క్యాసెట్ చూస్తే మనల్ని ఏమనుకుంటారు? కొంచెం ఉంటే పని మనిషి చూసేది. భర్త బతికుండగానే మరో పెట్టేసుకుందని ఊరంతా అల్లరి చేసేది. నువ్వు చెప్పేది నిజమే, కానీ బొమ్మల పెళ్లికి మీ పెళ్లికి తేడా లేదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఊళ్ళో వాళ్ళకి తెలియదుగా. పిచ్చి దానిలా బిహేవ్ చేయకు. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. తను ఈ క్యాసెట్లో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు. ఇప్పుడు దీన్ని పాడు చేస్తే రేపు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మని చూపించమని అడిగితే తీసుకొచ్చి చూపించలేం. తన దగ్గర ఉన్న యొక్క జ్ఞాపకాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. వద్దండి, వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి తన్ని పంపించేయండి ప్లీజ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏమైనా మజా అనిపించాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, కొంపలార్పే తెలివితేటలు ఉండాలి. ఒరేయ్ నువ్వు ఎక్కువ వాగావంటే ఆ సుబ్రహ్మణ్యం గళ్ళ దేశాలు పట్టుకుని పోతావు. నా మీద మరీ అంత దయందుకులే. నన్ను టీవీ అనుకోండి, ఇంకెప్పుడు చేస్తావు? ఒక ఛానలే కొనేయడానికి చర్చలు జరుపుతున్నానమ్మా. అది పూర్తి కాగానే చేద్దు కానీ
అప్పుడు అన్ని ప్రోగ్రాంలకి నువ్వే యాంకర్. కావాలంటే వార్తలు కూడా చదివేద్దుగా. జనం చూడడానికి మనం చూసుకోవడానికి. అన్నింటికి అమ్మాయి గారు ఎందుకు? అప్పలు ఖాళీయేగా. ఆళ్ళ చేత కూడా ముట్టుకుంటే ముతక చీర, పట్టుకుంటే పాత చీర అనే ప్రోగ్రాం పెట్టించండి. ఈయన గారి చేత మందు సోడా అనే ప్రోగ్రాం పెట్టించి ఏది ఎందులో ఎంత కలుపుకోవాలో చెప్పించండి. నువ్వు కూడా కరెంట్ షాక్ తగిలిన బొంతకాకలే ఉంటావు కాబట్టి నీ చేత కూడా నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ చదివిస్తాం. ఎవరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నేను మస్త్ బాను మాట్లాడుతున్నాను. మీకు ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు ఇల్లేనండి? రాజేశ్వరి గారు ఇల్లా? ఆ సినిమాలో ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు కావాలి. రాజేశ్వరి గారు ఎవరు మాట్లాడేది? కడియం నుంచి పళ్ళెంకన్న గారు అబ్బాయి మాట్లాడుతున్నాయండి. ధాన్యం రేట్ల గురించి మాట్లాడాలి. ఒకసారి రాజేశ్వరమ్మ గారికి ఫోన్ ఇస్తారండి? ఆవిడ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడరు నాయన. దగ్గరలో లేరా? అవును, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అక్కడ ఇంకా టవర్లు కూడా వేయలా. ఎప్పుడు వస్తారండి? ఆవిడ రాదు. నీకంత అర్జెంట్ పని ఉంటే చచ్చి స్వర్గానికి వెళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాజేశ్వరమ్మ గారు చనిపోయారా? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? ఆవిడ పోయి 2 ఏళ్ళు అయింది. ఏమైంది అలా ఉన్నారు? అచ్చిబాబు ఇంటికి ఫోన్ చేశాను. రాజేశ్వరి గారితో మాట్లాడారా? ఆవిడతో మనం ఇంకా మాట్లాడలేం. ఏంటి మీరు అనేది? రాజేశ్వరి గారు చనిపోయారట. చనిపోయి కూడా 2 ఏళ్ళు అయిందట. ఏనుగు మీద రాముడు ఎంత చక్కని దేవుడు. మళ్ళీ పాడినా ఏనుగమ్మా ఏనుగు. పిచ్చితనం కూడా మనిషికి ఎంతో మేలు చేస్తుంది. చూడు, ప్రాణంలా ప్రేమించే కన్న తల్లి పోయినా ఆ విషయం తెలుసుకోలేక ఎంత ఆనందంగా ఉన్నాడో. అంత మంచి మనిషి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. ఏమండి, లేవండి. ఏమిటి? అచ్చిబాబు ఇక్కడికి ఎలా వచ్చాడు? నాకేం తెలుసు. బహుశా రాత్రి ఉరుములు మెరుపులకి భయపడి మన దగ్గరకు వచ్చి పడుకుని ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఏమైందంటారేంటి? మన బెడ్రూమ్ లో మన ఇద్దరి మధ్య తను తెలియక పడుకుని ఉంటాడులే అని మీరు సరిపెట్టుకున్నంత తేలిగ్గా నేను సరిపెట్టుకోలేను. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండమంటారు? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు అచ్చిబాబు మన మధ్యకు వచ్చేసరికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తను అమాయకుడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ తెలియనితనం వల్ల నేనెంత ఇబ్బంది పడుతున్నానో మీకు తెలీదు. నిన్న పని మనిషి ముందు సడన్ గా నా చేయి పట్టుకుని స్నానం చేయించమని అడిగాడు. పని మనిషి అదోలా చూసింది. నిన్నంతా నేను దాని మొహం చూడలేకపోయాను. మొన్న పాపని ఎత్తుకోనిచ్చి టక్కున పాపకి నాకు ముద్దు పెట్టేశాడు. పక్కింటి ఆవిడ అదో రకంగా చూసింది. తను చేసే పనుల్లో ఎలాంటి దురుద్దేశము, తన మనసులో ఎలాంటి కల్మషము లేదని నాకు కూడా తెలుసు. కానీ ఎంత కాదనుకున్నా అతను ఒకప్పుడు చూడు, 3 నెలలు నువ్వు అచ్చిబాబుతో కలిసి ఉంటేనే రెండో ఆలోచన లేకుండా నీ మెళ్ళో తాలి కట్టాను. ఇప్పుడేదో తన పొరపాటున మన గదిలోకి వచ్చాడని నేను అనుమానిస్తానా? నేను నిన్ను అర్థం చేసుకునేవాడినే కానీ అపార్థం చేసుకునేవాడిని కాదు. కానీ రేపెప్పుడైనా అచ్చిబాబులో మార్పు రావచ్చుగా. అందుకే తనని వేరే ఎక్కడైనా ఉంచుదాం. వేరే చోట? తనకు మనం తప్ప ఎవరున్నారు? మనమే కాదంటే తను ఇంకెవరు చూస్తారు? ఏదైనా హెల్త్ కేర్ సెంటర్లో జాయిన్ చేద్దాం. అందుకు అవసరమైన డబ్బు నెలలా మనమే కడదాం. అయిన వాళ్ళం మనం ఉండి కూడా తనని అనాథలాగా వేరే చోట ఉంచడం అంటే తప్పని తెలిసినా తప్పదండి. మీరు తన గురించి ఆలోచిస్తున్నారు, నేను మన గురించి ఆలోచిస్తున్నాను. సరే, రా. ఎవరండి ఇక్కడ? నేనేనండి ఇక్కడ. బల్ల కింద కూర్చున్నావేంటి? కూర్చోనలేదు, కనుమ క్రింద పడినచో తీసుకుని ఉన్నాను. చెప్పుడి, ఈ దీనుడు మీకు ఎలా సహాయం చేయగలడు? మీరు ఒరిస్సా, ఫాదర్ ఒరిస్సా. ఈ మానసిక వైద్యశాలకు హోల్ అండ్ సోల్ నేనే అయ్యున్నాను.
హార్న్ పడుతుంటే వినపట్లేదా? తప్పా? చూడు బిడ్డ, ఆటోలు రోడ్డు మీద నడపవలను, ఆఫీసులో కాదు. నీవు రోడ్డు ఎక్కుము. వీడొక హారన్ పిచ్చి బిడ్డ. గతంలో ఆటో నడుపుకునేవాడు. నేను ఒకసారి డ్రైవింగ్ నేర్చుకుని వీడిని గుద్దినాను. ఆ యాక్సిడెంట్ లో అతనికి మతి భ్రమించినది. జాలిపడి నా వద్దనే జాయిన్ చేసుకుని ఉన్నాను. మీ విషయం నువ్వు చెప్పుడు. చెప్పుడు. విషయం క్షుణ్ణముగా అర్థమైనది. ఈ ఫాదర్ ఒరిస్సా ఈ బిడ్డను సొంత బిడ్డ వలె చూసుకునేదాడు. కట్టవలసిన పైకము కట్టినచో డబ్బు తీసుకొనకనే సేవ చేయవలనని నా ఉద్దేశము. కానీ అట్లు తీసుకోననిచో నేను అనాథనైపోయి వేరొక అనాశరణాలయంలో చేరవలసి వచ్చునని తీసుకొనిచున్నాను. పర్వాలేదు ఫాదర్. ఒరిస్సా ఫాదర్ ఒరిస్సా. అచ్చిబాబు, ఇక నుంచి నువ్వు ఫాదర్ దగ్గరే ఉండాలి. నేను మీతోటే ఉంటాను. మేము ఊరు వెళ్తున్నాం, రాగానే వచ్చి తీసుకెళ్తా. చెప్పినట్టు వినాలి. నా బంగారు కొండవు కదూ. ఇదిగో ఇందులో నీ బట్టలు ఉన్నాయి. అమ్మేది ఇందులో అమ్మలేదు. ఎవడైనా బ్యాగ్ లో బొమ్మను పెట్టుకుంటాడు, ఇతను అమ్మను పెట్టుకున్నాడా? అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ఉన్న వీడియో క్యాసెట్. ఓహో, నువ్వు ఇంట్లో మర్చిపోయి ఉంటావు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మని తీసుకురాకపోతే నేను నీడితో ఉండను. తెస్తానని చెప్తున్నాడు కదూ. అతను తేకపోతే నా మార్గరెట్ అమ్మను తీసుకొచ్చి నీకు ఇస్తాను. మార్గరెట్ వద్దు, కాకిరెట్ వద్దు, నాకు మా అమ్మాయి కావాలి. అలాగే పద. రా బిడ్డ, ఇదే నీ రూము, అదే నీ బెడ్. ఈ బిడ్డలంతా నీ రూమ్మేట్స్. నీ బిడ్డ ఎక్కడ బిడ్డ? ఓ, అంత రేంజ్ ఉందా? అయితే నీకు బిళ్ళ పడాల్సిందే. ఇదిగో బిళ్ళ. నేను వేసుకోను. అయితే నేను వేసేసుకుంటా. నీకు కావాలా? చూసావా, ఈ ఫాదర్ ఒరిస్సా సర్వీసులో నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాడు. నేను బిళ్ళ మింగకుండా నీ చేత మింగించా. నేను కూడా మింగకుండా మింగిన ట్యాక్ చేశాను. చూడు. చూసావా, ఎవరికి చెప్ప. అదెందుకు తీశారు? అచ్చిబాబు క్యాసెట్ అడిగాడు, తీసుకెళ్ళిద్దామని. అక్కడికా? కంగారు పడకు, అక్కడ వీసీఆర్ లేదులే. అయినా కానీ చూడు, నువ్వు ఈ క్యాసెట్ లో గతాన్ని చూస్తున్నావు, అచ్చిబాబు వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. శివాచలం నర్సులో పనిచేస్తున్న సంఘాన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. కారు ఎక్కించండి. చూడు, నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఈ క్యాసెట్ తీసుకెళ్ళి అచ్చిబాబుకి ఇచ్చే, మర్చిపోకు. అచ్చిబాబు, ఇంక నిన్ను ఎతకడానికి నాకు ఓపిక లేదు. ఏమన్నా తిందామంటే డబ్బులు కూడా లేవు. రూపాయి ఉందే, ఏమొస్తుంది దీనికి? బిర్యానీతో స్టార్ట్ అయ్యాం, బన్న దగ్గర డ్రాప్ అయ్యాం. ఫోన్లే పక్కన కూర్చోలేదు. బిల్లు పే చేద్దామన్నా ఫండ్స్ లేవు ఇక్కడ. ఓరి నీ సొమ్ము ఒకటిదే, సోకొకటిదే. ఆఖరికి నాకు మిగిలిన లంచ్ అదేరా. దాన్ని నువ్వు కబ్జా చేస్తావా? నిన్నే నా బండ్లో ఆకు తినేస్తావా? నువ్వు నా వైపు ఎందుకు చూసావు? చూడాలనిపించింది చూశాను. నాకు నీ బన్న తినాలనిపించింది, తింటున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? మర్యాదగా నాకు ఇంకో బన్న కొనివ్వకపోతే నాలో ఇంకో యాంగిల్ చూస్తావు. చూడటానికి నేను కమెడియన్ లా కనిపిస్తున్నా. కోపం వస్తే నేను చాలా పెద్ద యాక్షన్ హీరోని. అరిచే కుక్క కరవదు. అది ఇప్పటికైనా ఫ్యాక్ట్ తెలుసుకున్నావు. మర్యాదగా నా బన్నక బన్ను రీప్లేస్ చెయ్యకపోతే ఈ బైక్ ఇవ్వను రా. ఉంచుకోరా. అయ్యి బాబాయ్, ఈడేంటి రూపాయి బన్న కోసం 50,000 రూపాయలు బైక్ వదిలి వెళ్ళిపోతున్నాడు. ఈడు బాగా సౌండ్ అనుకుంటా. సౌండ్ లేదు, రీసౌండ్ లేదు. ఇంతకీ మీరెవరండి? ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా? హ్యాండిల్ విత్ కేర్. ఎరా దొంగ నా కొడక, షేవింగ్ చేయించుకుందామని బార్బర్ షాప్ ముందు బైక్ ఆపితే దొబ్బుకొచ్చేస్తావా? అయ్య బాబాయ్, నేనా? ఈ బండి నాది కదండి. నీది కాంది, నువ్వు ఎత్తుకొస్తేనే దొంగతనం అంటే. మీ అమ్మ మీద ఒట్టు. దీన్ని నేను ఎత్తి రాలేదండి, ఆడెత్తుకొచ్చాడు. ఎరా బైక్ దొంగతనం చేసిందే కాకుండా ఆ జెంట్లమెన్ పట్టుకుని దొంగ అంటావా? ఆడు జెంట్లమెన్ ఏంటి, భారతీయుడేం కాదా? మండ్రా. ఎలా ఉంది అతనికి? పర్వాలేదు, ప్రాణాపాయం తప్పింది. పోలేండి, స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. అలాగే. క్యాసెట్ ఇక్కడ ఉందేమిటి? అచ్చిబాబుకి తీసుకెళ్ళి ఇవ్వలేదా? అది నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం లేకపోతే పోయింది. వాళ్ళు మనకి చేసిన దానికి కృతజ్ఞత కూడా చూపించలేకపోతున్నావు. అది కాదండి. మాట్లాడు. ఇది తీసుకెళ్ళిస్తే ఎవరైనా చూస్తారేమో అని భయం. ఓ బిడ్డ తల్లి కోసం ఎంతగా ఆరాట పడుతున్నాడో అర్థం చేసుకోవే. పాపం పిచ్చివాడు అక్కడ దీనికోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడు. తను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమిటి మూలుగుతున్నాడు?
అయ్యో ఈ దెబ్బలేమిటి? ఒళ్ళు కూడా కాలుతుంది. డాక్టర్ తీసుకొస్తాను. అక్కర్లేదు, పిలిపించాను. ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చి వెళ్లారు. అసలు ఏమైంది? మీరు చెప్పినట్టే క్యాసెట్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. వరిసా 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 ఫాదర్ ఒరిస్సా ఏమైంది? ఆ హార్న్ పిచ్చాడు మీద మీదకి వచ్చేస్తున్నాడు. వాడు పిచ్చాడు కాబట్టి నీ మీదకి వస్తున్నాడు. వచ్చేస్తున్నాడు. స్టాప్, స్టాప్, స్టాప్. ఏంటి బిడ్డ, అత్యాచారమా? అది అనాచారం, సాంఘిక దురాచారం. నీవు ఈ సిస్టర్ వెనకాల పడకూడదు బిడ్డ. ఆవిడ మీ సిస్టరా బిడ్డ? అందరికీ సిస్టరే బిడ్డ. ఆటో ఎక్కుద్దేమో అని అడుగుదామని వచ్చాను. ఆమె ఆటో ఎక్కదు బిడ్డ, బస్సు ఎక్కుతుంది. వెళ్ళు బిడ్డ, నువ్వు వెళ్ళు. ఆటో తోలుకో, స్పీడ్ గా తోలుకో, హార్న్ కొట్టు. పో. నమస్తే అండి. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు గాయత్రి. ఎవరినైనా చేర్పించడానికి వచ్చారా? లేదండి. మీరు చేరడానికి వచ్చారా? కాదండి, అచ్చిబాబుని కలవటానికి వచ్చాను. అలాగా. అతడు మీకేమవుతాడు? బాగా కావాల్సిన మనిషి. మాకు మాత్రం అసలు అక్కర్లేని మనిషి. అదేంటి, ఏదైనా గొడవ చేశాడా? గొడవ చిన్న బేబస్సం చేశాడంతే. అయ్యో, అలా చేసే మనిషి కాదే. అవును, అతను మనిషే కాదు. ఏం జరిగింది? పొద్దుటి నుంచి అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఒకటే గోల. ఫోన్లే కదా అని మా అమ్మ మార్గరెట్ని తీసుకెళ్లి ముందుంచి ఇదిగో అమ్మ అన్నాను. ఛీ, ఇది మా అమ్మేంటి అని ఇదిగో ఈ మెట్ట మీద నుంచి తోసేశాడు. 16 మెట్లు, 66 ఏళ్లు, 32 పళ్ళు రాలిపోయాయి, కాలు చెయ్యి ఫ్రాక్చర్. సారీ అండి. ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు మనుషులా పశువులా? ఒక అమ్మాయి పట్టుకొని ఇంత దారుణంగా కొడతారా? మీకు కావలసిన మనిషిని కొట్టినతో మీరంత ఇదిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇతను మా మార్గరెట్ మమ్మీని పళ్ళు రాలగొట్టి కాలు చెయ్యి విరిచను. దానికి మేమెంత ఫీల్ అవ్వాలను, మా మమ్మీ ఎంత ఫీల్ అవ్వాలను చెప్పుడి. మీకు మీ ట్రీట్మెంట్ కి ఓ నమస్కారం. అది వెళ్దాం. నిజం తెలియక క్యాసెట్ చూసిన వెంటనే తిట్టాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏమండి, కష్టమో నష్టమో ఇక నుంచి అచ్చిబాబుని మనతోనే ఉంచేసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏండే సెల్లార్లేదు అవసరమో చూస్తే దున్నపోతులా ఉన్నావు. పోతే మా ఏజెన్సీకి సరిపోతావు. ఇలా అడుక్కోపోతే ఏ టేక్ సెట్ లో గంధం సెట్ లో స్మగ్లింగ్ చేసుకుని నీతిగా బతకొచ్చుగా. అయ్య బాబు, స్మగ్లర్ దగ్గరకు వచ్చాం అనమాట. రేయ్, ఓరే నీ కారు దిద్దిన కాపురమా, కళ్ళు డిక్కీలెట్టుకుని కారు తోలుతున్నావా? ప్రతి గొట్టంగాడి లోన్లు తీసుకుని కార్లు కొనేటి రోడ్డు ఎక్కేస్తాం. అయ్య బాబాయ్, కారు ఆపేడేంటి? మన మాటలుగా వినిపించేసినాయా? రివర్స్ వస్తున్నాడేంటి? దిగి 4 పీకుతాడా? అంతాక వస్తే ఊరుకుంటామేంటి? ఆ డోర్ తీసిలో పారిపోవా? అయ్య బాబాయ్, అమ్మో. ఏ సుబ్రహ్మణ్యం, శివాజీ, నువ్వేంటి ఇక్కడ? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. ఆహా, గాయత్రి ఎలా ఉంది? నాకంతా తెలుసు. అమ్మగారు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం నేను చూశాను. ఓ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అచ్చిబాబుని ఎత్తుక్కుంటా. అచ్చిబాబు గురించా? తను నా దగ్గర ఉన్నాడు. నిజమా? అవును. ఎంత శుభవార్త చెప్పు. ఏడుకొండలవాడా వెంకటరమణ, అన్నవరం సత్యనారాయణ స్వామి, మీ ఇద్దరు కొండలకి నడిచొచ్చి జాయింట్ గా నా తల చేసుకుంటాను. ఇద్దరి దగ్గర ఒకేసారి గుండెలా కొట్టిస్తావు. అవును కదా. చా చా, అచ్చిబాబు దొరికేసాను, ఎమోషన్లో మొక్కేశాను. అయినా పర్లేదు, నా తప్పు లేకుండా ఈ సైడ్ ఈయనకి ఈ సైడ్ ఈయనకి ఇద్దరికి సరిగోసగం ఇచ్చేస్తాను. అది శివాజీ, శివాజీ దా, నాకు అర్జెంట్ గా అచ్చిబాబుని చూపించవా? అలాగే, పద. వస్తున్నా. ఎవరొచ్చారో చూడు. సుబ్రహ్మణ్యం, నువ్వా? బాగున్నారమ్మా? నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బిలో యావరేజ్ అమ్మా. ఏడి నా బంగారు కొండ ఎక్కడా? అడుగు. అచ్చిబాబు, శుభు, అచ్చిబాబు, నేను సుబ్రహ్మణ్యాన్ని. నేను వైఎస్ చంద్రబాబు నాయుడు అనుకోవట్లేదు, గుర్తుపట్టాను. కానీ నీతో మాట్లాడను. హాయ్ బాబాయ్, అంత మాట అనేసేమేంటి? నన్ను వదిలేసి ఎంత పారిపోయావు? నేను ఎక్కడ వదిలేసానండి బాబు? మీ వెనకాల ఎంత పరిగెట్టాను తెలుసా? అదే ఏ పరుగు పందాలో అయితే ఇదిగో ఇంత పెద్ద కప్పు వచ్చింది నాకు. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వు నాకు కనపడలేదు బాబు. నువ్వెటో పారిపోయావు, నేను ఎటో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా వెళ్ళను, తప్పు అయిపోయింది. పారిపోవడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? దొరికితే చంపేస్తారని నేనే పారిపోమన్నానమ్మా. తన్నెవరు చంపాలనుకున్నారు? అసలు రాజశ్రమ గారు ఎలా చనిపోయారు?
ఎంత పని చేసావు చెల్లమ్మ. మమ్మల్ని అనాథం చేసి ఎలా ఎళ్ళబుద్ధేసింది అక్క. నీకన్నా 10 ఏళ్ళు ముందు బిడ్డ అన్నయ్య పోలేదు. నీకేం తొందర వచ్చింది అక్క. చేతుల మీదుగా నేను పెళ్లి జరిపిస్తామని ఎంతో ఆశపడ్డాను వదినో. తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు చెల్లెమ్మ. 10 అడిగితే 100 ఇచ్చావు, 100 అడిగితే 1000 ఇచ్చావు, చివరికి ఇలా చెయ్యిచ్చావు. ఎలా జరిగిందండి ఈ దారుణం? కనపట్ల ఊరేసుకు చచ్చిపోయిందయ్యా. అమ్మగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? కొడుకును వదిలేసి కోళ్ళు కొడత లెగిసిపోతే ఏ అత్త తట్టుకోగలరా? రాజేశ్వరమ్మ గారి కోళ్ళం లేచిపోయిందా? అవును. పాప అచ్చిబాబుకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా. పిచ్చోడితోనూ పిల్లల పట్టులోడితోనూ కాపురం ఏం చేస్తాం అనుకున్నట్టుందండి. రాత్రికి రాత్రి డబ్బు నగలు మూట కట్టుకుని ఎక్స్లవరో అదే మా మిల్లో పనిచేసే శివాజీ గారితో లేచిపోయిందండి. లేదు, ఇందులో నిజం చెబితే నమ్మరు. హంతకులు ఎవరైనా సరే తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వెయిట్ అండ్ సీ. మాస్టర్ కూతురు ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. తండ్రి ఆపరేషన్ కి డబ్బులు కూడా ఇచ్చి కోడళ్ళు చేసుకుంది. మంచి రోజులు కావమ్మా. నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుంది. సరే, శవాన్ని ఇంకా ఎంతసేపు అలా ఉంచుతారు? ఎందుకు దింపుదాం, పట్టండి. పదండి. రండి. మా ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అమ్మేది ఏంటి? అందరు ఏడుస్తున్నారు. అమ్మేంటి ఇక్కడ పడుకుంది? అమ్మా, 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 లేకమ్మా, అమ్మా, మా మా మా. అచ్చిబాబు, ఏంటి సుబ్బు, నువ్వు కూడా ఏడుస్తున్నావు? అమ్మా, అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి నాకు అన్నం ఎవరు పెడతారు? జోలు ఎవరు పెడతారు? ఏడోకు సుబ్బు, అమ్మకి నేను జోలు పడతాను. అప్పుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చేస్తుంది. ఏంటి సుబ్రహ్మణ్యం, నేను శివాజీతో లేచిపోవడం ఏంటి? అది ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రాజేశ్వరి గారేగా దగ్గరుండి మా పెళ్లి జరిపించింది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా, అందుకే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళకి మా మీద నింద మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేరం వాళ్ళ మీదకి రాకూడదు కాబట్టి. అమ్మగారు చావు వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థమై అదేంటో తెలుసుకోవాలని వాళ్ళకి తెలియకుండా కొన్నాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యాను. చెల్లై, చీరలు కాబట్టి చెరో సగం పంచుకున్నాం. నగల్లో అయితే నా కూతురు కూడా వాటా ఇవ్వాలి. అప్పుడు నేను ఇంచక్క ఒంటి నిండా నగలేసుకొని యాంకరింగ్ చేస్తాను. నిన్న రాత్రి నాకు కూడా వాంతులు అయ్యాక ఇంకో 7 నెలలు పోతే నాకు కూతురు పుడుతుంది కాబట్టి దానికి కూడా ఒక వాటా వేద్దాం. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నేను ఇంటికి నీకన్నా ముందు వచ్చాను కాబట్టి నాకు 2 వాటాలు. పంపకాల్లో చిన్న పెద్ద తేడా ఉంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? మా ఆయన చెప్తాను. నాకు ఉన్నాడు మగుడు, నేను చెప్తాను. కూడా పెద్ద కర్మ కూడా కాలేదు, అప్పుడే పంపకాలు గొడవలునా? కొనాలి ఆగనే. ఈలోపు మా ఆయనకి 4 ఫుల్లులు పట్టించి అన్ని చెక్క పెట్టేయచ్చు. ఏం మాట్లాడరేమండి? అవును బ్రదర్. అక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఆస్తిని 2 వాటాలు చేసి పని చేసుకుందాం. పని చేయండి, మాకు భయం ఏంటి? సరే అయితే రేపు లాయర్ని రమ్మందాం. మళ్ళీ లాయర్కి వాట ఎందుకు? ఆడికి వాట ఇవ్వడానికి కదే. ఆస్తిని 2 మొక్కలు చేసి పేపర్లు రెడీ చేయడానికి. ఎప్పుడు చేస్తావు? ఇదిగో ఆస్తి పంపకాలు అయిపోగానే ఒక చోన్లే కొని పెడతానమ్మా. పిల్లలు ఏడిస్తే చాక్లెట్ కొనిస్తాననే డాడీని చూశాను. శాటిలైట్ కొనిస్తాననే ఫాదర్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఏమిటో ఈవిడికి యాంకరింగ్ పిచ్చి, వీళ్ళకి నగల పిచ్చి, వాళ్ళకేమో తాగుడు పిచ్చి. ఏ పిచ్చి లేని పిచ్చి మహారాజు అచ్చిబాబు ఒక్కడే. అచ్చిబాబు అంటే గుర్తొచ్చింది. ఆడు బతికొండంగా ఆస్తి మనం ఎలా పంచుకుంటాం? ఉంటే మాత్రం ఆడు ఆస్తి అడుగుతాడు ఏంటి? ఆడు అడగకపోయినా ఆడు బతికొండంగా మనం ఆస్తి పంచుకోవడానికి చట్టం ఒప్పుకోదు. అక్కడ లేపినట్టు ఆడిని లేపేద్దాం. వెంటనే లేపేయడానికి ఏమైనా ఇంటికేసే పిల్లర్లు అనుకుంటావా? మటర్లో ఊళ్ళో వాళ్ళకి అనుమానం రాదు. ఓ 2-3 నెలలు ఆగి ఏ అన్నంలోనూ ఇసం కలిపి పెట్టామనుకో, అమ్మ మీద బెంగెట్టుకుని చచ్చాడు అని కలర్ ఇవ్వచ్చు. అక్కడ దుర్మార్గులారా, రాజేశ్వరమ్మ గారు మీకేం అన్యాయం చేశారా? కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంది కదరా. అటువంటి ఆవిడని పొట్టన పెట్టుకుంది చాలక ఇప్పుడు అభం శుభం తెలిసిన పసివాడిని కూడా చంపాలనుకుంటున్నారా? ఊరుకోను. ఊళ్ళో అందరి ముందు మీ బండారం బయట పెట్టి రాళ్లతో కొట్టి మరి మిమ్మల్ని చంపిస్తాను. అంతవరకు నువ్వు బతుకుంటే కదంట్రా. చూస్తారంట్రా.
ఏంటండి నోటెల్లో సరే ఇంటికి వెళ్ళిపోతా నేను ఇంటికి వెళ్తాను రా. కొంచెం ఉంటే వదిలి వీడియో అయిపోయి సుబ్బు ఎక్కడ పరిగెడుతున్నావు? అదంతా తర్వాత చెప్తాను పద. ఇంట్లో ఎవరు లేరు, ఎవరు అమ్మని చూపెట్టలేదు, నువ్వు వచ్చి చూపించు. తర్వాత చూపిస్తాను పద. అన్నయ్య ఏంట్రా అడు చూడు, ఆడు అచ్చిబాబు గారికి మన మ్యాటర్ చెప్పేస్తానట్టున్నాడు. అయితే ఇద్దరు చేద్దాం పద. లేట్ చేయకుండా పద. ముందు నేను అమ్మని చూడాలి. అమ్మని చూపిస్తాను. దానికి ముందు మన ఇద్దరం దొంగ పోలీసు ఆట దొంగలేరి అరుగో మనం పోలీసులు అలా దొరకకుండా పారిపోవాలి పద. నీకేం తెలదు, పోలీసులు ఎక్కడైనా దొంగలు చూసి పారిపోతారేంటి? దొంగలే పారిపోవాలి పద. అచ్చి బాబు వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి, దొరికితే చంపేస్తారు. అయితే వాళ్ళకి సస్తే దొరకొద్దు పద. ఎందుకని ఆగమన్నావు? వాళ్ళు ఆగమంటే ఆగుతాడు చంపుతుంటేని. త్వరగా అచ్చిబాబు పద. స్పీడ్ గా పరిగెట్టు. అచ్చిబాబు పరిగెట్టు, మనం దొంగలకు దొరకదు, పరిగెట్టు. దుర్మార్గుడా, చివరికి నువ్వు కూడా. నేను కత్తి పట్టింది ధర్మాన్ని వధించడానికి కాదు, అధర్మం అంతు చుడ్డానికి. నీకేం భయం లేదు, స్వేచ్ఛగా పారిపో. హంతకులు మృత్యుదేవతలు వస్తున్నారు. కమాన్ హరియా. సుబ్రహ్మణ్యం, అచ్చుబాబుని జాగ్రత్తగా చూసుకో. ఒకడు అటెళ్ళాడు, ఒకటి ఇటెళ్ళాడు. మరి నువ్వు ఫాలో అవ్వకుండా సెంటర్ లో స్టాచ్యూలు ఎక్కడ నిలబడ్డావే? అటెళ్ళి ఆడేద్దామా, ఇటెళ్ళి ఈడ్నేద్దామా అని ఆలోచిస్తున్నాను. ముందు నేసేద్దామా? దైత్రులు వదిలిపోతా. ముందు వాడు చావు, మేము చేస్తాం. అచ్చిబాబు, అచ్చిబాబు పరిగెట్టు. అచ్చిబాబు అదిగో ఆ లారీ ఎక్కి. అచ్చిబాబు లారీ ఎక్కి పారిపో. అలాగే నువ్వు కూడా వచ్చేయ్. అచ్చిబాబు మధ్యలో దిగొద్దు, దూరంగా పారిపో. అలా ఆ రోజు అచ్చిబాబు పారిపోయాడు. అప్పటి నుంచి తన కోసం ఊరూరు వెతుకుతూ తిరుగుతున్నాను. అమ్మకి ఆస్తులకి దూరం చేసిన, చేర్చాల్సిన వాళ్ళ దగ్గరికే చేర్చి న్యాయం చేశాడా దేవుడు. లేదు సుబ్బు, ఆ దేవుడు అచ్చిబాబు చేసింది అన్యాయమే. కోట్ల ఆస్తికి వారసుడై ఇలా పరే వాళ్ళ ఇంట్లో ఉండవలసి రావడం నిజంగా అన్యాయమే. ఊరుకోకూడదు. ఎలాగైనా అచ్చిబాబుకి మనం న్యాయం చేయాలి. వాళ్ళ జోలికి వెళ్ళటం అంత మంచిది కాదేమో. అచ్చిబాబు జరిగింది అన్యాయం అని తెలిసాక కామ్గా ఊరుకోవడం కూడా మంచిది కాదు. కరెక్ట్ గా చెప్పావు శివాజీ. ఆ దొంగనాయాలను ఏదో చెయ్యాలి. అమ్మగారిని చంపేసి అచ్చిబాబుని అనాథం చేసి వాళ్ళు మాత్రం లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అత్తిలి పిల్లవాడే నా సొత్తును అడిగాడే, మత్తును చల్లాడే, గమ్మత్తును చేశాడే, నన్నంటికి చూసి ఇంటికి వచ్చి ఒంటికి మొత్తం ముద్దులు పెట్టాడే. నా సొక్కులు మెచ్చి సొప్పులు నచ్చి షొక్కులు చేసి ఆకలి ఎన్నాడే. వాటేసుకున్నాడే, వారేవా అన్నాడే, మగలన్నీ దోచుకుపోయాడే. నమస్కారం ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తికి యజమాని ఎవరు? నేనే. నేను కూడా. ఇది రాజేశ్వరి గారు ఆస్తాడు కదా? ఆవిడ మా అక్కే కదా. ఆవిడకు ఒక కొడుకు ఉండాలి కదా అచ్చిబాబుని. దేనికి? ఈ ఆస్తి కోసం అచ్చిబాబుని మీరే మాయం చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అబ్బే అదేం లేదండి, మా అచ్చుబాబుకి పిచ్చి. ప్రకృతి వైద్యం చేస్తే తగ్గుతుందని మీలాంటి వెల్విషర్లు అడ్వైజ్ ఇచ్చాను, కేరళ పంపించాం కదరా. అవునవునండి. మేనల్లుడికి పిచ్చి పెడితే మీరు ఇక్కడ ఆనందంగా అమ్మాయిలతో స్టెప్పులు వేస్తూ గానా భజానాలతో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. రామ రామ, ఇది గానా భజన కాదండి. మా మేనల్లుడికి తొందరగా తగ్గిపోవాలని పెద్దాపురం నుంచి భక్త బృందాన్ని పిలిపించి భజన చేస్తాం. భజన చేసే వాళ్ళైతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలి? రైడింగ్ చేస్తారేమో. భజన కూడా బ్యాన్ చేశారేమో అనుకుని. సరే, అచ్చిబాబు ఎప్పుడు వస్తాడు? అంటే వైద్యం పూర్తి కావాలి కదండి. అదంతా నాకు తెలియదు. ఒక వారం రోజుల్లో అచ్చిబాబుని తెచ్చి నా ముందు ఉంచాలి, లేదంటే ఒక గార్డియన్ నియమించి ఆస్తంతా అతనికి అప్పగించాలని నాకు లీగల్ నోటీస్ వచ్చింది. ఎంతకీ మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? పోలీసులు ఇన్వెస్టిగేషన్ క్లూస్ బయటకు లీక్ చేయరు. కరెక్ట్ గా చెప్పావు. అంటే జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని. ఇదంతా కాఫీ ఖర్చులు పనికి వస్తాయి. చట్టాన్ని డబ్బుతో కొనాలనుకోవడం పెద్ద నేరం. మినిమం
7-8 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది. వీడెవడా గంజాయి వనంలో గన్నేరు మొక్కలాగా ఉన్నాడా? తిట్టారా పొగిడారా సార్? వస్తా. ఒక వారం రోజుల్లోగా అచ్చిబాబుని నా ముందు ప్రొడ్యూస్ చేయకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. సార్ ఆ కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు, నేను చెప్పనా? చెప్పరా బాబు, నీ చేతిలో లాఠీ అయిపోతాను. అలాంటిదేం వద్దు కానీ నాకు బాగా కాఫీ తాగే అలవాటు ఉంది. ఫిల్టర్ కాఫీ తాగు. ఆ కంప్లైంట్ అరకవేల నుంచి వచ్చింది. అరకులో మనకి యాంటీ స్క్వాడ్ ఎవడున్నాడు? ఆ సుబ్రహ్మణ్యం గారు అచ్చిబాబుని తీసుకుని అక్కడ తేలేడేమో. అయ్యుండొచ్చు. ఇదిగో ఇదిగో ఏంటి? బయటికి రా. ఎందుకు? దా, పనుంది. రమ్మంటుంటే. పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. ముందు నువ్వు బయటికి రా. వదులు శివాజీ, శివాజీ వదులు, వదులు. అదిగో రా. అచ్చిబాబు బయటికి రా. నిన్నే వదలమంటుంటే రాత్రిని బయట పంపించు. కొట్టడం కాదు, నీలాంటి వాళ్ళని నరికేయాలి. ఓణిలే పిచ్చివాడు చేర తీస్తే నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, నీ పిల్ల పిచ్చోడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇంకొకసారి చెప్పరా? చెప్పు. బాబు ఎందుకు కొడుతున్నారు? ఒళ్ళు కొవ్వెక్కి గాయత్రి బయటపడి లావుతో రమ్మని పిలుస్తున్నాడు. పాపం కదా ఇంట్లో పెట్టుకునేందుకు మగ బుద్ధి చూపించాడు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అచ్చిబాబు చస్తే అలాంటి పని చేయడు. నేను కళ్ళారా చూశాను. నేను కళ్ళారా చూసినా కూడా వాడు తప్పుడు పని కోసం అలా చేశాడంటే నేను నమ్మను. వాడికి అలాంటి విషయాలు తెలిస్తే అసలు మీ ఇద్దరికి పెళ్ళయ్యేదా? అచ్చిబాబు అసలు తను ఎందుకు రమ్మని పిలిచావు? చూసారా చూసారా, పాపకు అమ్మ అవసరమై పిలిచాడు. ఆడికి ఆడదాని అవసరమై కాదు. తప్పుగా అర్థం చేసుకోవడం మీకు తెలిసేమో కానీ తప్పుడు పనులు చేయడం మా అచ్చిబాబుకి తెలియదండి. ఆవేశంలో తొందరపడి కొట్టాను, నన్ను క్షమించచ్చు బాబు. అచ్చిబాబు, అచ్చిబాబు, అచ్చిబాబు తప్పైపోయింది. కావాలంటే నన్ను కొట్టు కొట్టు కొట్టు. ఆవిడ కోపం వచ్చింది, పొద్దుటికి అంతా మర్చిపోతాడులే. మీరు వెళ్ళి పడుకోండి. అచ్చిబాబు, వీరమ్మా, అమ్మా అచ్చిబాబేడి? ఏమోనమ్మా కనిపించలేదు. ఏమండి ఏమండి? ఏమిటి? అచ్చిబాబు కనిపించట్లేదండి. ఇంకొకసారి కాసేపు పడుకోనే ఉండే. నయనతార త్రిష ఇద్దరు ఒకేసారి కళ్ళకి వచ్చారు. సుబ్బు అచ్చిబాబు ఎక్కడా? ఇది ఎక్కడ పడుకున్నాడు కదా. అయ్యి బాబా ఏడి తాడు కట్టి మరీ పడుకున్నాను. ఎప్పుడు ఇప్పుకి వెళ్ళిపోయాడు? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. తను ఎవరైనా తిట్టినా కొట్టినా ఇలాగే కోపడి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళి వెతుకుదాం రండి. అక్కడ నుంచి వెళ్ళావా? ఆ పోలీసుడు మాడబట్టుకు వచ్చేసాం. అసలు నిజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటావా? ఆడు ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా ఎతికి పట్టుకోవాలి, లేకపోతే మనం చూపులో పడతాం. ఆహా, అదృష్టం మనకు దరిద్రం పట్టినట్టు పట్టిందిరా. అడు చూడు ఎవడొస్తున్నాడా? ఇది కళ నిజమా? బోల్లో పడే ఎలక పిల్ల ఎంత అవాయంగా వచ్చేస్తున్నాడు. బ్రహ్మం గారు ఊరికనే చెప్పలేదు ఏమని? కలియుగం ఎంతవరకు కలిసి వస్తుందని. నువ్వు ముయ్, నువ్వు అటు పని. బాబు మీ మామూలు చూసి పారిపోకు బాబు. నిన్నేమిచ్చారు? వారని అబ్బా అని పారిపోమ్మని ఇంటిస్తున్నావా? పారిపోతాడేమోనని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏడ్చాను బా. బాబు అచ్చి బాబు, ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నీకోసం మేము ఎంత ఎదుగుతున్నావు తెలుసా? మన ఇంటికి వెళ్ళిపోతాం రా నాన్న. నేను రాను. మీరు మంచోళ్ళు కాదంట సుబ్రహ్మణ్యం చెప్పాడు. కరెక్ట్ గానే చెప్పాడు.
బాబు నీ చెప్పా అది అట్టగొట్టేవిట్రా? నువ్వే కదా అప్పుడు చంపేమని చెప్పావు. అది అప్పుడు ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారికి చూపించాలి కదా. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగా? బాబు 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 లేకు బాబు. పోలేదు, తెలివి తప్పాడు అంతే. అది చిన్నప్పుడే పోయింది కదా. నీ అబ్బా ఆ తెలివి కదరా, తప్పాడు. ఎత్తండి, ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎత్తండి. కనిపించలేదా? లేదు, అరకంతా వెతికాం. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కూడా అడిగాం, ఎవరు చూడలేదన్నారు. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. బాధపడకండి, అచ్చిబాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, కావాలా? ఇది హాస్పిటల్, బార్ కాదు. ఇక్కడ తాకూడదు. మీ హాస్పిటల్ ఇచ్చేది కూడా మందే కదా. ఈ మందు చూస్తే పేషెంట్లు మా మందులు వేసుకోరు. మీకు లాసేనా? వచ్చే వారం తిరుపతికి 2 టికెట్లు బుక్ చేయి. దేనికన్నా? అచ్చిబాబు దొరికితే తిరుపతికి వచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున. గుండు నీ ఫేస్ కి అంత సూట్ అవుదన్నాయి. అందుకే తమ్మాయి నీ కొట్టిస్తాను మొక్కున. డాక్టర్ గారు ఎలా ఉంది? నాకేం రోగం? బాగానే ఉన్నాను. మా నర్సు కూడా బాగానే ఉంది. ఏంటిది బాగుందా? బాగుంది అంటే ఇలియానా ఉందని కాదు, ఆరోగ్యంగా ఉందని. మీకు గుడ్ న్యూస్. అచ్చిబా ప్రాణం పోయిందండి. వాట్? ప్రాణాపాయం తప్పిందా అనబోయి? అతనికి ప్రాణాపాయం తప్పడమే కాదు, తలకి తిన దెబ్బతో మెంటల్ కండిషన్ కూడా సెట్ అయింది. అంటే అతనికి పిచ్చిపోయి మామూలు మనిషి అయ్యాడు. ఏంటి ఏమైంది? ఆయనకి పిచ్చి తగ్గిందని కానీ వీళ్ళకి ఎక్కిందిలేండి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడానికి నేనే లాయర్ని కాదు. పేషెంట్ తీసుకెళ్ళండి, బిల్లు కట్టి. రా బాబు రా, ఇదే మన ఇల్లు. రా బాబు రా. సుభద్ర ఎవరొచ్చారు చూడు. పిచ్చోడిని పట్టుకొచ్చారా? ఎక్కడ దొరికాడు? ఎవరే పిచ్చోడు? నోరు బారేసుకునే ముందు డీటెయిల్స్ తెలుసుకో. మన అచ్చిబాబుకి ఇప్పుడు పిచ్చి తగ్గిపోయింది. నిజంగానా? ఆ దెబ్బేంటి? ఆ దెబ్బే మనకు అమ్మ ఉంచింది. ఆ దెబ్బ వల్లే మన అచ్చిబాబు పిచ్చిపోయింది. దిష్టి బొమ్మలాగా చూస్తూ ఉంచుంటారంటే 2 ఏళ్ల టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. దిష్టి తీయండి. అలాగే. మీ మర్యాదలవి చూస్తుంటే రాజేశ్వరి గారిని చంపింది మీరేనని ఎవ్వరూ అనుమానించారు. ఇప్పుడేంటారు నువ్వు? ఊరికే అలా అనిపించి చెప్పా. ఇంకేమనిపించిందో చెప్పుకో. నన్ను యాంకర్ని ఎప్పుడు చేస్తావు? ఎదవే యాంకర్ ఏంటమ్మా, హీరోయిన్ నే చేసేస్తా. హూ ఇస్ ద హీరో? ఇంకెవరు? మీ బావా. చూడు. అయితే నేను బావతో ఒక రెయిన్ సాంగ్ వేసుకోనా? వద్దులే, ఇప్పుడే సెట్ అయ్యాడు. కాసేపు రెస్ట్ తీసుకొని. నీ మరదలు బాబు, నీ కాబోయే పెళ్ళాం. అమ్మో నా బ్రదరు, ఈ రూట్ లో టెండర్ వేస్తున్నావా? పాపం మీకు కూతురు లేకుండా పోయింది. దత్త తీసుకున్నా సరే అడ్డం పడిపోతాను. మామయ్య, అమ్మేది ఏది మామయ్య? రా బాబు చూపిస్తాను. అదిగో చూడు. అమ్మ ఉండుంటే నిన్ను ఇలా చూసి ఎంతో సంతోషపడి ఉండేది. అమ్మ అసలు ఎలా పోయింది? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? నీ పెళ్ళాం. పెళ్ళావా? నాకు పెళ్ళి ఎప్పుడైంది? 2 ఏళ్ల క్రితమే అయింది. కావాలంటే చూడు. అదిగో అదే. అప్పుడు నీకు పిచ్చుందని, నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని అమ్మ ఒక పేద పిల్లకిచ్చి నీకు పెళ్లి చేసింది. కానీ అది నీ ఆస్తిని చూసి చేసుకుంది. తెలివిగా నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని నీతో కాపురం చేయకుండా డబ్బు నగలు పట్టుకుని తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మ ఊరేసుకు చచ్చిపోయింది. వాళ్ళు కనిపిస్తే నరికేద్దామని 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం. ఆ పని మీరు కాదు, నేను చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు?
ఏంటండి ఇది? ఏమో చూద్దాం. ఏంటండి ఏమైంది? మీ భాగోతం తెలుసుకుందామని వచ్చాం. నువ్వు దానికి ఏమవుతావు అసలు? మర్యాదగా మాట్లాడండి. తను నా భార్య. అది నీకు పిల్లవైతే నా మేనల్లుడికి ఏమవుద్ది బాబు? సమాధానం చెప్పు. పోనీ నా మేనల్లుడు గాయత్రి పెళ్లి చేసుకోవడం లేదు, అదైనా చెప్పు. అది వాళ్ళు చెప్పేది ఏమిటండి? క్యాసెట్ లో చూసాంగా. ఏమయ్యా, పరాయి వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చేసి కాపురం చేయడానికి సిగ్గుగా లేదు? మగాడు వాడికి బుద్ధి లేకపోతే ఆడదానివి నీకైనా ఉండక్కర్లా? వీళ్ళిద్దరూ అక్రమంగా ఒకటై నా మేనల్లుడి జీవితాన్ని నాశనం చేశారండి. నా చెల్లమ్మని చంపేశారండి. ఊళ్ళో ఉంటే వీళ్ళు రంకు సాగదని పారిపోయి వచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. కొట్టండి. నేను చెప్పేది కాస్త వినండి. అది కాదండి. నా మాట వినండి. ఆగండి, ఆగండి, ఇంకొక ఇక్కడ ఉన్నాడేంట్రా? ఆగండి, 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 ఆగండి. వీళ్ళేం తప్పు చేశారని మీరు కొడుతున్నారు? మొగుడు బతికుండగానే మరొకరితో కాపురం చేయటం తప్పు కదా? కాదు. తాళ్ళకి ఆళ్ళకి తేడా తెలియని నచ్చిబాబుతో అమ్మాయికి జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు. ఊరందరి మధ్యలో జరిగిన పెళ్లిని నువ్వు ఒక్కడివి కాదంటే సరిపోతా? నేనే కాదు, రాజేశ్వరమ్మ గారు కూడా అది పెళ్లి కాదనుకున్నారు. కాబట్టే వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు. నేనే సాక్ష్యం. ఆ పెళ్లికి దగ్గరుండి శివాజీతో తాళి కట్టించింది ఎవరో కాదు, అచ్చిబాబు. ఏం చెప్తున్నావురా సొల్లు? విన్నారండి, విన్నారా? కొడుకు కట్టినటువంటి తాళి తెంచేసి కోడలికి ఇదిగో ఆడితో తాళి కట్టించిందంట. ఏమయ్యా, సచ్చిన మా చెల్లెట్టకు తిరిగిరాదు. ఏం చెప్పినా ఈ ఏజెన్సీ వాళ్ళు నమ్మేస్తారు అని అనుకుంటున్నావా? మీరు చెప్పిన అబద్ధాలు నమ్మినప్పుడు నేను చెప్పిన నిజాలు ఎందుకు నమ్మరు వీళ్ళు? అచ్చిబాబు, ఈ దుర్మార్గుల మాటలు నమ్మద్దు. మీ అమ్మగారిని చంపేసింది కూడా వీళ్ళే. ఏంటా నోటుకొచ్చాడు బాగుతున్నావు? మా సిస్టర్ మేము చంపడం పెట్టి ఆవిడ మమ్మల్ని కడుపు కడకపోయినా చేతులతో పెంచిందిరా. తల్లిలో పాలిచ్చి పెంచకపోయినా అక్కలాగా ఆర్డిక్స్ ఇచ్చి ఆదరించిందిరా. అలాంటి సిస్టర్ నే బ్రదర్స్ చంపుతారా? బ్రదర్స్ చంపుతారా? సిస్టర్ చంపుతారు. డబ్బు పిచ్చి పట్టిన మీలాంటి దుర్మార్గులు సిస్టర్నే కాదురా, అవసరమైతే కన్న తల్లిని కూడా చంపుతారు. అబ్బాయి గారు, బాగా గుర్తు చేసుకోండి. ఆ రోజు మనం దొంగ పోలీసు ఆట ఆడుతున్నాం. వీళ్ళు కత్తులు తీసుకుని మనం చంపడానికి వస్తే నేనే మీతో పారిపోమని చెప్పాను. విన్నారండి, ఇప్పటిదాకా మా సిస్టర్ చంపింది మేమేనన్నాడు. ఇప్పుడు మా మేనల్లుడి మీద కూడా మడ్డటం చేసామంటున్నాడు. ఇదంతా కాదు, ఇది నిజం, నిజం, నిజం అని నువ్వు ఒక్కడు గొంతు చించుకు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోతారా? పోనీ నేను నోరు తెరిచి నిజం చెబితే నమ్ముతారా? నోర్మిరా, ఇది అరకు వ్యాలీ పంచాయతీ. ఇక్కడ నీకు ఓటు హక్కు కూడా లేదు. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే నోరు మూసుకుని పడి ఉన్నాను. కానీ కానీ ఇంతమంది మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు కూడా నేను నోరు మూసుకుని ఉంటే నేను మనిషిని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత ఉండదు. అది కదా హర్షవర్ధన్, అసలు ఏం జరిగిందంటే బాబు, మీరు మేనమామలు అనుకుంటున్న ఈ లఫుట్ గాళ్ళు పెద్ద ఫ్రాడ్ గాళ్ళు. మీ అమ్మగారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నారు. అమ్మా రాజేశ్వరి, ఏమిటన్నయ్యా? ఒక్కసారి బయటికి రామ్మా. రామ్మా. ఇంత అర్ధరాత్రి పూట ఏం పని అన్నయ్యా? మంచి పనులైతే పగటిపూట, యాదవ పనులైతే రేత్రిపూటే కదమ్మా చెయ్యాలి. వెదవ పనేమిటి? నిన్ను చంపడం యాదవ పనే కదా అక్క. నన్ను చంపడం ఏమిట్రా? మరి ఆస్తి అంతా మాకు దక్కాలి అంటే నిన్ను చంపాలి కదమ్మా. బావగారు పోయాక బెంగతో నువ్వు పోతావు అనుకున్నాం. పోలే. కొడుకు పిచ్చోడయ్యా కన్నా బెంగెట్టుకు పోతావు అనుకున్నాం. అప్పుడు పోలేదు. పైగాను వాడికి పెళ్లి చేసావు. ముందు చూపుతో మేము వాడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆస్తి మొత్తం ఆడు తన్నుకుపోయేవాడు. ఏమిటి, నా కొడుకు ఆపరేషన్ చేయించింది మీరా? లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నా. తోడబుట్టిన వాళ్ళని నమ్మితే ఎంత ద్రోహం చేస్తారు. నమ్మితేనే కదా ఏదైనా చేయగలిగేది. మామూలుగా అయితే నిన్ను కొంతకాలం బతకనిచ్చేవాళ్ళమే, కానీ నీ కోడలికి పెళ్లి చేసి పంపించావు కదా, అదే నీ సావును ముందుకు తీసుకొచ్చేసింది. కోడలు వేరే వాడితో లేచిపోయిందని అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని జనాన్ని నమ్మించడానికి మాకు ఇంతకంటే గోల్డెన్ ఛాన్స్ రాదు. అందుకనే ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టాం. నన్నేం చెయ్యొద్దురా,
కావాలంటే ఆస్తి మొత్తం మీకు రాసిచ్చేస్తాను. నేను లేకపోతే అచ్చిబాబు అనాథ అయిపోతాడు. అన్నయ్య నన్ను వదిలేయండి. కష్టం అమ్మా, నువ్వు బతుకుండే ఆస్తి మొత్తం మాకు రాసిచ్చావనుకో జనానికి లేనిపోయిన డౌట్లు వస్తాయి. ఆ పిచ్చోడి గురించి మర్చిపో. ముచ్చోడికి పడేసినట్టు తలకు ముద్ద పడేస్తుంటావు. దయచేసి మా కావాలని చచ్చిపో అక్క. అలా మీ అమ్మగారిని దారుణంగా చంపి ఊరి జనం ముందు ఆత్మహత్య చేసుకుందని నమ్మించారు. ఇప్పుడు చెప్పండి, ఆస్తి కోసం తోడబుట్టిందని చంపేసిన వాళ్ళ మాటలు నమ్మి ఏ తప్పు చేయని వీళ్ళని అవమానిస్తారా? నిజ నిజాలు తెలియక మిమ్మల్ని తిట్టి కొట్టాం, మమ్మల్ని క్షమించండి. ఆ వెధవలు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఏమీ అనుకోకమ్మా. ఆ వెధవల్ని చెట్టు కట్టేయండి, రాళ్లతో కొట్టి చంపుదాం. ఏరి వీళ్ళు? అచ్చిబాబేడి? బాబు వాళ్ళని చెప్పి మీరు నేరస్తులు కావద్దు. పోలీసులు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. వదలు. మా అమ్మ చెప్పడం నేనే చెప్పాలి. వదలు. నా మాట విని బాబు, వదలమంటుంటే. బాబు ఆగు. బాబు పాపానికి ఫలితం, నేరానికి శిక్ష. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. తెలిసి ఏ తప్పు చేయకండి. ఏమండి అడుగు. అచ్చిబాబు, అచ్చిబాబు, అచ్చిబాబు ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళు నేనేం చేయలేదు కదా. వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి ఏమైనా చేస్తారేమో ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏరాళ్ళు పోతే పోయారులే, నీకేం కాలేదు, అదే చాలు. ఇంటికి వెళ్దాం పద. పాప ఏడలేదు కదా? లేదమ్మా, పడుకుంది. సర్లే నువ్వు వెళ్ళు, లేట్ అయింది. ఏమండి తను కాస్త ఇంటి దగ్గర దించేసరండి. అలాగే. నువ్వు తనకి స్నానం చేయించి భోజనం పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏమిటో. రా. మీరు చాలా గొప్పరమ్మ. నలుగురిలోనే తన వల్ల 1 రూపాయలైనా మన్నించి అమ్మలా సేవ చేస్తున్నారు.
జరిగిన దానిలో తన తప్పే ఉంది. తన అమాయకత్వాన్ని వాళ్ళ మావయ్యలు అనుకూలంగా వాడుకోవాలనుకున్నారు. ఒక విధంగా తను చేసిన పని వల్ల మంచి జరిగింది. నిజ నిజాలేమిటో అందరికీ తెలిసాయి. అబ్బా ఇప్పుడే కదా పడుకున్నాను, మళ్ళీ ఏంటి? చెప్తా పద. అమ్మా అయ్య బాబాయ్, ఈ టైంలో ఎక్కడికండి? మనూరు. ఇదే కదా మనూరు? ఇది మనూరు కాదు, మన ఊరు ఆత్రేయపురం. అయ్య బాబాయ్, మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకండి? మన ఇల్లు, పొలాలు, మిల్లు అన్ని చూసుకోవాలిగా. అచ్చిబాబు, నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావేంటి? నేను ఇప్పుడు పిచ్చివాడిని కాదు. నిజమా? అవును, మొన్న జరిగిన యాక్సిడెంట్ తో నేను మామూలు మనిషిని అయ్యాను. అయ్య బాబోయ్, ఎంత సొమ్మా చెప్పారా నా బంగారు కొండ. చాలు, ఇంక నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఈ విషయం గాయత్రి వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషపడతారో ఇప్పుడే చెప్పేస్తానే. వద్దు, వాళ్ళకి తెలియకూడదని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. ఏ? ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూసింది, అభిమానంగా ఆదరించింది నేను పిచ్చివాడినని. ఇప్పుడు నాకు పిచ్చి తగ్గిపోయిందని తెలిస్తే వాళ్ళు పొందే ఆనందం కంటే బాధ ఎక్కువగా ఉంటుంది. అదేంటి? ఎంత కాదనుకున్నా నేను గాయత్రికి మొదటి మొగుడిని. ఇన్నాళ్ళు పిచ్చివాడిని కాబట్టి, భర్త అనే మాటకు అర్థం కూడా తెలియదు కాబట్టి నన్ను పసివాళ్ళ ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు నేను మామూలు మనిషిని అయ్యానని తెలిస్తే ఇదివరకట్లా తన నాతో ఉండలేదు, చూడలేదు. నాకు అన్యాయం చేశానని జీవితాంతో కుమిలిపోతూనే ఉంటుంది. శివాజీ కూడా ఇదివరకట్లా నాతో ఉండలేడు. జీవితాంతం వాళ్ళని ఇబ్బంది పెట్టే నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకపోవటమే మంచిది. కానీ మనం కనిపించకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ముందు బాధపడతారు, తర్వాత అలవాటు పడిపోతారు. వాళ్ళని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో నేను లేను. అమ్మ వాళ్ళకి పెళ్లి చేశాక ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు కూడా నేను లేను. మధ్యలో వచ్చాను, మధ్యలో వెళ్ళిపోవటమే మంచిది. అలంకరణ అయిందా? అయిపోయింది. రంభలా తయారు చేసాం. రంభా మమైత్కాలంలో ఎందుకండి? సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి. నువ్వు ఊరుకోరా. అమ్మాయితో కాస్త మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగే. వెళ్ళిపోయారండి. నువ్వు వెళ్ళవే. ఓహో, ప్యాకేజీ నాతో కలిపాయండి. అలాగేనండి, వెళ్ళిపోయాను అమ్మగారు. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఇదేంటత్తయ్య? సాట ఆడదానిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను. నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది, లేకపోతే ముగిసిపోతుంది. జన్మనిచ్చేది తల్లి అయినా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్యే. తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో దాచుకో, కసురుకోకో. చచా, అలాంటిదేం జరగదత్తయ్య. నా భర్తని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. అమ్మా, చిన్న బాగుంది, నువ్వు కూడా తిను, తీసుకో. నాకొద్దు నాన్న, నువ్వు తిను. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాళ నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను. అయితే నేను అక్కడ పడుకుంటాను. నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి. ఎందుకు? అది ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో. లేదు నాన్న, బాగా రాత్రి అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది. అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు. సరే. మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు? తను పాడుతుంది. మా అమ్మలా నీకు పాడతా వచ్చా? అయితే సరే.
నిలబడ్డావే దా. నువ్వు వెనక మీద వెంకటలక్ష్మి కంటే బాగున్నావు. నవ్వితే ఇంకా బాగున్నావు. అవును, నా పాప ఏది? పొట్టలో ఉందా? మరి మనకు శోభనం అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది. వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? అయితే అనుకోవచ్చు. ఏమా రాత్రి మీరు చెప్పినట్టే జోలు పాడానత్తయ్య, బాగా నిద్రపోయారు. అంటే మీరు అనుకున్నదేది జరగలేదు. పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు. చాలే చెప్పావే, ఆ పిల్లకి తెలిసిపోయింది మా నచ్చిబాబు గారికి సెల్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి. ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టేటికి పోతాయి. ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క, కొడుకు పిచ్చోడైపోవడం దిగులుతో పక్క, కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క. ఇంక చాలే. చాలు. ఈ 3 పక్కలతో చెల్లమ పక్కెక్కేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోతే. పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు, నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు, తస్మా జాగ్రత్త. ఈడొక్కడో మధ్య మధ్యలో హారర్ డైలాగులతో బెదర కొడతాడు ఈ హంతకుడు. నోరు మూసుకురా. ఎప్పుడు చేస్తావు? వచ్చేసిందమ్మా, సమయం వచ్చేసింది. తెలుగును కూడా ముక్కలు చేసేయడం వచ్చేసింది. త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళు గెలుస్తావు. మంచి నాన్న. అది సరే కానీ అమ్మా, పెద్దవాళ్ళం మేము ముదురు విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అబ్బాయిస్తోనా అంకుల్స్తోనా? అబ్బాయిలతో ఆడుకో, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. రాత్రి చెప్పాను కదమ్మా, నువ్వే కాస్త చొరవ తీసుకోవాలని. రాత్రి మా కాపురానికి మొదటి రోజే కానీ ఆఖరి రోజు కాదుగా అత్తయ్య. ఎందుకు తొందరపడ్డావు? మెల్లగా ఆయన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మా పళ్ళతో వేసుకున్నాను, దా స్నానం చేయించు. నాకు పనుంది, మీ ఆవుని చేయించమను. ఏంటి నిన్నటి నుంచి నువ్వే పని చేయకుండా అన్ని గాయత్రి చేత చేస్తున్నావు? పెళ్ళి అయ్యాక మగాడి పనులు చూడాల్సింది భార్యే. రండి, నేను చేయిస్తాను. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలర్కు చెప్పింది బ్యాడ్ మార్నింగ్. ఏరా, నీకు ఇప్పుడు తెల్లారిందా? అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని. లేటుగా కాదు, అందరికంటే ముందు వాడే లేచాడు. అయ్య బాబాయ్, అదేటండి శోభనం అయిన తర్వాత తెల్లారుజాను పడుకోవాలి కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి? కొంపతీసి రాత్రి ఏం జరగలేదా? ఏమిటి జరిగేది? సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చేత పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట. వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం, శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు. తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు. సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా. అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి. ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు వదిలేండి. మన మొదలు ఎలా కామరాజు కోవాలా, సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి. అదే గాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తాన్రా. ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొని ఇచ్చేయండి, ఇలా డ్రైవింగ్ నేర్చేసుకోండి. నీకేం తెలదు. ఏమంటే ఆగండి. వేస్ట్. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇది చేయట్లేదు. ఈయనేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం లేదమ్మా, రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటి ముద్దు పెట్టుకుంటాను, అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు. అమ్మ చెప్పింది కదా, చెయ్యి. ఒరే సుబ్రహ్మణ్యం, తొందరగా నడొచ్చు బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు, పెచ్చెక్కించేస్తాం చూడు. దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు, మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసిన మహాజనని మరదల పిల్ల, నేను చూడమని నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు, ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చేయి,
ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడ బొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒక దాని గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ, లాభం లేదు. డోసు పెంచాల్సిందే రా. మరి వాడికి స్నానం? ఆహా నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది. పాపం బయట జారిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా మల్లేశ్వరే నువ్వా? నాకు తెలుసు ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది, వస్తావని. నేను 3 వచ్చో 4 వచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు. అది కదా నేను వచ్చింది మా అచ్చిపప్పు పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్. మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మా వాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడతాడే ఆడేస్తాను. ఇప్పుడు చూడు ఫినిషింగ్ టచ్. ఇంకోసారి గేమ్ చూపించామంటే చంపేస్తాను. బ్యాట్లేడి బ్యాట్లేడి బ్యాట్లేడి. ఓర్ నా శివపుత్రుడు, ట్రైల్ రిచ్ చూపించింది, క్లైమాక్స్ నువ్వు చూపించావు. ఎలా? హాయ్, అక్కడొకమ్మ ఇక్కడొకమ్మ. బలే 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 బలే. అమ్మ కాదు బాబు, బొమ్మ. కాదు అమ్మే. అమ్మ 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 అందరూ ఎలాగెలా చెప్పవా? తర్వాత చెప్తాను గాని నువ్వు ముందెళ్ళి అన్నం తిను. గాయత్రి అబ్బాయికి అన్నం పెట్టమ్మా. సరే రండి వడ్డిస్తాను. చీ, నా పిల్లానికి ఏమీ తలదు. అన్నం ఇలా తినేస్తారేంటి? కాళ్ళు చేతులు కడుక్కుని తినాలి. సరే నాన్న, కడుక్కున్నాకే తిను. అమ్మా, భారీగా అన్ని విషయాల్లో చూపిస్తున్న చొరవ కాపురం చెడుల్లో కూడా చూపించు. ఏంటలా చూస్తున్నావు? ఈ ఫోటోలో మీరు భలే ముద్దొస్తున్నారు. అయితే పెట్టుకో. ఫోటో ముద్దొస్తే నన్ను పెట్టుకుంటావే? ఫోటోలో ఉన్నది మీరే కదా, అందుకే మీకు పెట్టాను. అవును, నేనెవర్ని? నా పెళ్ళానివి. పెళ్ళామంటే ఏంటి? పోనీ పెళ్ళాం మొగుడికి ఏం చేయాలో తెలుసా? ఓ, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, అన్నం పెట్టాలి. మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి? కాపురం చేయాలి. కాపురం అంటే? చెప్తాను. మీకు పిల్లలంటే ఇష్టమా? ఓ, ఎంత ఇష్టం. ఇంచక్క పిల్లలుంటే సరదాగా ఆడుకోవచ్చు. మరి మీకు పిల్లలు కావాలా? అయితే నేను చెప్పినట్టు చేయండి, అప్పుడే మనకి పిల్లలు పుడతారు. సరే. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. నువ్వు బ్యాట్లాడివే, నువ్వు బ్యాట్లాడివే. కర్మ కర్మ, షేమ్, కర్మ.
బ్యాడ్ లేడీ బ్యాడ్ లేడీ బ్యాడ్ లేడీ బ్యాడ్ లేడీ. ఏమిటి ఏమైంది నాన్న? చూడు చూడు అదేం చేస్తావు చూడు. షేప్ 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 బ్యాడ్ లేడీ. ఏమైందమ్మా? ఏమవలేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఏమైందమ్మా? మనిషిగా పుట్టి మనిషిలా ఎందుకు ప్రవర్తించవురా నువ్వు? నీ వల్ల ఎవరికీ సంతోషం లేదు. బ్రతికందరినీ బాధపెట్టడం కంటే చచ్చిపోయినా బాగుంటుంది కదరా. ఊరుకోండత్తయ్య, ఏంట మాటలు? కర్మమ్మా, అంత కర్మ. ఏడోకండి, దీనికి అంతటికి కారణం నేను. ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పని నేను చేయను. అత్తయ్య అత్తయ్య, ఆయన ఎక్కడున్నారు? ఏమ్మా లోపలేడా? లేరు. పొద్దు నుంచి నాకు కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇందులో 10 అందులో 10 కొట్టించి 150 లీటర్లకి బిల్లు పడరా. ట్యాంకర్ల కెపాసిటీ 70 లీటర్లు. అది నీకు తెలుసు, మా అక్కకి తెలుసా? చెప్పమంటారా? వదిలే. చెప్పడం లీక్ అయిపోయిందండి. అన్నయ్య, అబ్బాయి కనిపించాడా? లేదమ్మా, ఇంట్లో లేడా? లేడు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు. మరే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. కాస్త అటు వెళ్ళి వెతకండి అన్నయ్య. అలాగే చెల్లమ్మా. ఏమండి ఏమండి, ఆ పిక్చర్ కనిపించట్లేదంట. ఆ దేవుడు మనకి తొందరగానే దారి చూపించాడు. పిండి వంటలు ఏం చేయమంటారు? నువ్వు నోర్మి, మా అక్కేందంటే తొక్క తెస్తుంది. కొడుకు కనిపించడం లేదని ఓ పక్క తల్లి ఆరాటం, మరో పక్క రాబందుల ఆనంద తాండవం. వీరిలో గెలిపేవరితో చూద్దాం. బ్రేక్ తర్వాత ఆపు. ఒరే సుబ్రహ్మణ్యం, అమ్మగారు అచ్చిబాబు ఏడి? తెలీదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. వాడు కనిపించట్లేదురా. అదేంటమ్మా? పాపిష్టిదాన్ని రాత్రి వాడిని అనవసరంగా కొట్టాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను వెళ్ళి ఎత్తికి తీసుకొస్తాను. కనిపించాడా? లేదు. ఎటు వెళ్ళిపోయాడో ఏమిటో. రండి. ఏమండే మాస్టారు? నేను మాస్టర్, నీకెలా తెలుసు? నా దగ్గర చదువుకున్నావా? ఏమండే, నా ముఖం చూస్తుంటే చదువుకున్న కనబడుతున్నా? చదువు అనేది మా ఇంట్లో వంటలేదు. సరే గానీ ఈ కుర్రోని ఎక్కడైనా చూసారా? మీరు కానీ అమ్మాయిని చూసారా? ఆహా, ఫిగర్ సూపర్. జంప్ జిలానియా? జిలాని గారితో లేచిపోయి ఉంటది. నేను ఏదో అంటే ఏదో అనుకుని వెళ్ళిపోతున్నాడేంటి? మా అచ్చిబాబులు అంటూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. కనిపించాడా? లేదమ్మా, ఇటువైపు ఎదుగుతాం కదా. ఏమండి ఈ అబ్బాయి? నాకొద్దు. అచ్చిబాబుకి ఏం జరగదులే వదినా, తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. అత్తయ్య, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కాసిన పాలు తాగండి. నాకొద్దమ్మా. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో మహాతల్లి. ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అన్న మా వదిన చేత బిడ్డను కొట్టించింది. హేమ, నోటి వచ్చినట్టు వాక్కో. మీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వెతకండి, లేదా నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని నా కోడలు లేదని అంటే ఊరుకోను. ఊరుకోండి వదినా, అదేదో అల్లుడు కనిపించట్లేదని ఫీలింగ్ ఎక్కువ అలా అంటుంది. చలమా చలమా అక్క, చలమా. ఏమన్నయ్య, కనిపించాడా? లేదమ్మా, కానీ చిన్న క్లూ దొరికింది. మన అచ్చిబాబు నిన్న లాక్కుల దగ్గర కలకత్తా వెళ్ళి అరటికాయలారేకి వెళ్ళిపోయాడంట. మన సెల్సూర్ గారు చూసి చెప్పాడు. అయ్యో, నువ్వేం కంగారు పడకమ్మా. 10 మంది మనుషులు ఆ రూట్లోనే పంపించి ఎతికిస్తాం అక్క. కాకపోతే జేబులో డబ్బులు అయిపోయినాయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముందు మనుషులు పంపించు. అలాగే. ఒక 50,000 సరిపోతాయా? అమ్మా, వెళ్ళి డబ్బులు తీసుకురా. నువ్వు ఇక్కడ
తగిలాడు. అదేంటండి అచ్చుబాబుని వెతకడానికి డబ్బులు తీసుకుని ఈ కొమ్మలు దొరుకుతారండి. ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి. తోడ పుట్టిన వాడు కన్నీరు కరుస్తుంటే మీరు పన్నీరు కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా? అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. తోలు చెప్పు నీటిలో ముంచి కొట్టినట్టే. మూసుకో, నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడికి వచ్చి మీద ఎక్కాను. మంచాలు మళ్ళేసి ఉండదని మాకు తెలుసు. రెడీగానే ఉన్నావు అన్నయ్య. 25,000 తీసుకుని కలకత్తా ఇల్లు వస్తా అన్నా. ఆ కలకత్తా వెళ్దామని బయలుదేరాను. మన అచ్చుబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమోని ఎతకడానికి వచ్చాలే. మీరు వెతకడానికి వెళ్ళరండి. వద్దులే, రిలేషన్ దెబ్బతింటది. పద మనం వేరే చోట ఎదుగుదాం. లోపలికి వెళ్ళొద్దని చెప్తే విన్నారా? మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా. ఇదిగో నువ్వు ఏ రూట్లో ఎదుగుతావు ముందే చెప్పు, మేము వేరే రూట్కి వెళ్ళి ఎదుగుతాం. ఏంటి ఎతికేది? నూతిలో నేతికిన్నే. ఆ అచ్చుబాబు కనపడితే ఏం చెయ్యాలో ఆల్రెడీ మన వాళ్ళకి పురమాయించేశాను. ఆపరేషన్ దుర్యోధన. చలమా ఈ అన్నయ్య వాడు కనిపించాడా? లేదమ్మా, ఆడి కోసం మేము ఎతకని కొంపలేదు. సందు గొంతు లేదు. చుట్టుపక్కల ఉన్న బార్లు కూడా ఊళ్ళు కూడా ఎతికాం, కనిపించలేదక్క. ఒరే నాన్న, నా బంగారు కొండ, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావురా? నీకోసం నేను ఎంత బెంగెట్టుకున్నానో తెలుసా? ఊరు బయట వదిలేసి వచ్చిన పిల్లి మనకంటే ముందు ఇంటికి చేరిందన్నట్టు ఈడిలా వచ్చేసాడట్రా. అమ్మా గాయత్రి, అబ్బాయి వచ్చేసాడు. వచ్చేసాడు. బాబు, నీకోసం చెయ్యని పూజ అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేడు. మరే మళ్ళీ నేను ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు ఇంటికి ఎలా వచ్చేవాళ్ళు? ఆడు తీసుకొచ్చాడు. ఎవరు? శివాజీ. నువ్వా బాబు? మా అచ్చిబాబు ఎక్కడ కనపడ్డాడు? ఇంటర్వ్యూ కని విజయవాడ వెళ్ళాను, అక్కడ కనిపించాడు. ఎలా వచ్చావంటే ఎవరితోనూ లారీ ఎక్కొచ్చా అన్నాడు. దేవుళ్ళ నా కొడుకుని తిరిగి తీసుకొచ్చావు. నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అయ్యో, అంత మాట అనకండి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మా దారిలో నాకు ఆకలేస్తుందంటే ఈ అబ్బాయి ఇడ్లీలు దోశలు కొనిపెట్టాడు. అలాగా? అయ్యో, ఈ అడవుట్లో మర్చిపోయాను. భోంచేసి వెళ్దుగానరా. పర్లేదండి, మా ఇంటికి వెళ్తాను. మా అమ్మ బాగా ఉంటుంది, పైగా డబ్బులు కూడా ఇవ్వట్లేదు. నా మాట విను. రమ్మంటుంటే. ఇదిగో, జనరల్ గా మా అచ్చిబాబుకి ఎవడ ఫేస్ నచ్చదు. నీ అదృష్టం బాగుండి నీ ఫేస్ నచ్చింది. నువ్వు తినేదాకా ఊరుకోడు. పద. దా దా దా. హాయ్ గుడ్డు, అదంటే నాకు ఇష్టం. నాకు ఇవ్వా? తీసుకో. కూడా ఉందండి. పర్లేదు, తెన్నివ్వండి. అయ్ నాకు గుడ్డు. పాపం నీది నేను తినేస్తాను కదా, నాది నువ్వు తినే. ఇదిగో చెల్లుకు చెల్లు. ఇప్పుడు నేను ఎవ్వరికి బాకీ లేనొచ్చు. తిను బాబు. మీరు కూడా తినేకపోయారా? అచ్చిబాబు గారిని చూసిన ఆనందంలో ఆకలి చచ్చిపోయి ఉంటది కాదండి? అవునమ్మా. థ్యాంక్స్. దేనికి? ఆయన తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు. నీ భర్తగా నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు నీకు అతిథినయ్యాను. మన ప్రేమ ఫెయిల్ అయినందుకు కాస్త బాధగా ఉన్నా, నువ్వు జీవితంలో స్థిరపడినందుకు ఎక్కువ సంతోషంగా ఉంది. కేవలం కడుపు నింపుకోవటమే జీవితంలో స్థిరపడ్డం అనుకుంటే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట. ఏమిటి? ఆయనతో పరిచయాన్ని ఇక్కడితో వదిలే. దీన్ని అడ్డు పెట్టుకొని తరచూ నువ్వు ఇంటికి రావద్దు. మర్చిపోతున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు.